కృతజ్ఞత అనగానే, కృతజ్ఞత కూడిక అనగానే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుడు ఆనందపడేది, దేవుడిని సంతోషపెట్టేది మనం చేయటమే దేవుడికి కృతజ్ఞత చెల్లించటం. ఒక బిడ్డనిచ్చాడు అన్నా, ఒక గృహాన్ని ఇచ్చాడు అన్నా, దేవుడు మనల్ని సంతోషపెట్టాడు. దేవుడు మనకి మేలు చేశాడు. లేదా దేవుడు మనం బాగుండాలని, మనం సంతోషంగా ఉండాలి అని ఆయన కష్టాన్ని మనకిచ్చాడు. బిడ్డ అయినా ఆయన కష్టమే, ఇల్లు అయినా ఆయన కష్టమే. మీరు అనుభవిస్తున్న ప్రకృతిలో దేన్ని అనుభవిస్తున్నారో అదంతా కూడా ఆయన కష్టం, మర్చిపోకూడదు ఎప్పుడు. ఆయన కష్టపడబట్టి మనం అనుభవిస్తున్నాం. ఆయన కష్టపడి చేసిన సృష్టిలో ఉన్న కొంత పదార్థాన్ని వాడుకుని ఈరోజు ఇలా మనం ఒక గృహాన్ని నిర్మించుకుంటాం. మనం తింటున్నామన్నా, త్రాగుతున్నామన్నా, సృష్టిలో మనం ఏది అనుభవిస్తున్నాము అన్నా ఆయన రెక్కల కష్టం మర్చిపోకూడదు ఎవరు. ఆయన రెక్కల కష్టాన్ని అనుభవిస్తున్న నువ్వు, ఆయన రెక్కల కష్టంతో నిన్ను సంతోష పెడితే కృతజ్ఞతగా తిరిగి దేవుడిని మనం ఏం చేయాలి? తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. నీ కళ్ళ ముందున్న ఈ సృష్టిని అంతా కూడా నిర్మించింది దేవుడు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే ఏం కావాలి చెప్పండి? మెటీరియల్. ఇల్లు కట్టుకోవడానికి మెటీరియల్ ఏం కావాలి? ఇసుక కావాలి. ఇసుక ఎవరు తయారు చేశారు చెప్పండి? ఇసుకను తయారు చేసే కంపెనీలు ఏమైనా ఉన్నాయా? ఇసుక ఆటోమేటిక్గా గోదావరిలో తయారవుతుందా? నీళ్ల ప్రవాహానికి బండలు కరిగి, కొండలు కరిగి ఇసుక తయారవుతుంది. తెలుసా మీకు? ఇసుక తయారవడానికి ఒక ప్రాసెస్ ఉంది, పద్ధతి ఉంది. నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు ఆ నీళ్ల ప్రవాహానికి కొండలు అరిగి, కొండల్లో నుంచి చిన్న చిన్న ముక్కలు రాలి అదే ఎలా ఏర్పడుతుంది అంటే ఇసుకగా ఏర్పడుతుంది. మీరు చూడండి, గోదావరిలో ఈ సంవత్సరం ఇసుక తవ్వారనుకోండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తుంది. అక్కడికి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు తెస్తున్నారు? దేవుడు. ఇంటికి ఐరన్ కావాలి. ఎక్కడది? భూమిలో ఐరన్ పెట్టింది ఎవరు? దేవుడు. ఇటుకలు వాడతారు. ఇటుకలు అనగానే మట్టితో ఇటుక చేసి ఎండబెట్టి కాలుస్తారు. ఆ మట్టి ఎక్కడది? దేవుడు. మీరు ఆలోచించండి, ఇంటికి సంబంధించింది ఏదైనా ఎక్కడది? దేవుడు చేసినవి. ఇంటికి డోర్లు ఎడతారు, చెక్క, చెట్టు. ఎవరేశారు చెట్టు? దేవుడు. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు. అంటే నువ్వు ఏది వాడుకుంటున్నావన్నా మెటీరియల్ ఆయిందే. మర్చిపోయి ఉన్నందున హస్తకృతములైన ఆలయములు ఆయన నివసింపుడు. తర్వాత మాట చూడండి 25. ఆయన అందరికి జీవమును ఊపిరిని, నెక్స్ట్ ఒక పదం ఉంది చూడండి అక్కడ, సమస్తమును దయచేయువాడు. సమస్తము అన్నాడు. నీకు చాలా ఇచ్చాడుట. జీవాన్ని ఇవ్వటం, ఊపిరిని ఇవ్వటం, ఈ బ్రతుకునివ్వటమే కాదు, ఈ బ్రతుకు హాయిగా భూమి మీద కొనసాగాలి అంటే ఈ బ్రతుకు కొనసాగించటానికి చాలా అవసరం. ఆ సమస్తాన్ని దేవుడు నీకు దయచేశాడు. అది దేవుడు అంటే. జాగ్రత్తగా వినాలి. దేవుడు అనగానే సమస్తాన్ని ఇచ్చినవాడు. మనిషి అనగానే సమస్తాన్ని పుచ్చుకునేవాడు. మనిషి అనగానే దేవుడు చేసిన సమస్తాన్ని అనుభవించేవాడు. దేవుడు లేకపోతే బ్రతకలేనివాడు. దేవుడు సహాయం లేకపోతే జీవించలేనివాడు. దేవుడు కనుక అతని మీద మనస్సును కనుక నిలిపేశాడా, త్రిప్పుకున్నాడా, భూమి మీద బ్రతకలేనివాడు, చచ్చిపోయేవాడు మనిషి. బాగా అర్థం చేసుకోవాలి దేవుడిని. చాలామందికి అండి, ఈరోజు మార్నింగ్ నేను కూడా గృహప్రవేశానికి వెళ్ళాను. మార్నింగ్ ఒకటి అయింది ఇలాగే బోర్డర్ స్కూల్ దగ్గర. ఈరోజు మళ్ళీ సాయంత్రం ఇది. క్రైస్తవులు చక్కగా దేవుడిని అర్థం చేసుకుని బైబిల్ పట్టుకుని ఏమండి అలాగా దేవుడి సన్నిధిలో కూర్చుని దేవుడి మాటలు ఆలకిస్తూ ఉంటారు. ఇలాంటి ఫంక్షన్స్ దగ్గర కొంతమంది వస్తారు. కనీసం ఒక అరగంట, పావుగంట కూర్చుని దేవుడి మాటలు వింటే దేవుడు అర్థమయ్యే అవకాశం ఉంటుంది, జీవితం అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కానీ చాలామంది విలువెవరు దేవుడి మాటకి, దేవుడి వాక్యానికి, దేవుడి సన్నిధికి. చెప్పబడుతున్న మాట కనీసం ఒక 5 నిమిషాలు ఆగి ఆలోచిద్దాం. ఏం చెప్తున్నారు? అవి ఎంతవరకు వాస్తవాలు? ఆ మాటల్లో
సత్యం ఎంతవరకు ఉంది అని ఒక క్షణం ఆగి ఆలోచిస్తే మీకు దేవుడు అర్థమవుతాడు. దేవుడి కష్టం అర్థమవుతుంది, దేవుడి ఉద్దేశాలు అర్థమవుతాయి. ఈ సృష్టి అంతా ఎవరి వల్ల నడిపించబడుతుందో ఆయన మీకు అర్థమవుతాడు. మీరు పొందుకుంటున్న ప్రతి దాని వెనకాల ఎవరి కష్టం ఉందో ఆయన మనకు అర్థమవుతాడు. నిజంగా మాట్లాడి 25వ వచనం, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తాన్ని అందరికీ అన్నాడా, క్రైస్తవులకి అన్నాడా? అందరికీ అన్నప్పుడు దేవుడి మాటలు ఎందరు వినాలి? అందరూ వినాలి. ఎందుకంటే ఆయన అందరికీ జీవాన్ని ఇచ్చాడు, అందరికీ ఊపిరినిచ్చాడు, అందరికీ తన సూర్యుడు వెలుగునిస్తున్నాడు, అందరికీ తన వర్షాలు ఇస్తున్నాడు, అందరికీ తన గాలిని ఇచ్చాడు. తనవి ఇవన్నీ, తనవి పంచభూతాలు సర్వేశ్వరుని ఏమంటే అండర్లో, ఆయన యొక్క అధీనంలో ఉంటాయి ఇవన్నీ. సర్వశక్తిమంతుడు దేవుడు అనగానే ఆయన అధీనంలో వీటిని అన్ని పెట్టి నడిపిస్తున్నాడు. ఈ సర్వ సృష్టి ఆయన అధీనంలో ఉంది. నువ్వు వాడుకుంటున్నావు, దాన్ని వాడుకుంటున్న నువ్వు, ఉపయోగించుకుంటున్న నువ్వు. ఏనాడైనా ఇది ఎక్కడిది, మెటీరియల్ ఎక్కడిదని ఎవరైనా ఆలోచించారా? ఇల్లు కట్టగలిగానంటే ఈ సముదాయం, వస్తువుల సముదాయం. ఎక్కడివి వస్తువులన్నీ? ఎవరు పెట్టారు సృష్టిలో? ఎవరు ఆలోచిస్తారు? ఏమంటే మన చిన్నతనంలో ఇల్లు కట్టుకునేటప్పుడు దేంతో ఇల్లు కట్టుకున్నారు చెప్పండి? మీరు కొంచెం ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. మీ నాన్నలు ఏమండి మీ తాతయ్యలు దేంతో కట్టారు ఇల్లులు? స్లాబ్లు వేసారు, అల్లు వేయలేదండి, పాకలు వేసారు, పూరిపాకలు. పాకేసేటప్పుడు ఇంటి పైన ఏం వేసేవారు చెప్పండి? ఏ ఆకు వేసేవారు? తాటాకు, కొన్ని చోట్ల కొబ్బరాకు, కొన్ని చోట్ల జమ్ము కూడా వేసేవారు, జమ్ముగడ్డి. ఇప్పుడు తాటాకు వేయాలంటే ఎక్కడదండి తాటాకు? మనుషులు తయారు చేశారా? ఎక్కడైనా కంపెనీలు ఉన్నాయా తాటాకులు తయారు చేసే కంపెనీలు? లేవు. దేవుడు తాటి చెట్టేస్తే ఎక్కి తాటి ఆకులు కొట్టుకుని ఇల్లు కట్టుకోవాలా, కొబ్బరాకు కొట్టుకుని ఇల్లు కట్టుకోవాలా. ఆకులు దేవుడు చేసినవి. రాను తర్వాత టెక్నాలజీ ఉపయోగించాడు, రేకేసాడు. ఇప్పుడు జాగ్రత్తగా నెమ్మదిగా అప్డేట్ అయ్యి ఇప్పుడు ఏమేశారు? స్లాబ్ బిల్డింగ్ వచ్చారు. నువ్వు ఏది వాడుతున్నా, ఒక ఆకు వాడుకుంటున్నా, సిమెంట్ వాడుకుంటున్నా, ఏది వాడుకుంటున్నా, సమస్తాన్ని నీకు దయచేసింది దేవుడు. ఆ మాట మర్చిపోకూడదు. 25వ వచనం, ఆయన అందరికీ జీవమును ఊపిరిని, నెక్స్ట్ సమస్తాన్ని. ఎందుకంటే జీవము ఊపిరి కొనసాగాలి అంటే దానికి అవసరాలు కొన్ని ఉన్నాయి భూమి మీద. నువ్వు బ్రతకడానికి కొన్ని అవసరం, నువ్వు జీవించడానికి కొన్ని అవసరం, నువ్వు తినడానికి కొన్ని అవసరం, నువ్వు హ్యాపీగా ఆనందించడానికి కొన్ని అవసరం. నీ అవసరాలన్నీ తీరుస్తున్నాడు ఒక ఆయన. ఆయనే దేవుడు, ఆయనే దేవుడు. ఆయన వలన బ్రతుకుతున్నావు, ఆయన సమస్తాన్ని ఇస్తే బ్రతుకుతున్నావు. అందులో ఇదొకటి. ఇల్లు కానీ మనం వాడుకునే ప్రతి వస్తువు కూడా ఆయన ఇచ్చింది, మర్చిపోకండి. ఆయన ఇచ్చినవి ఇవన్నీ. ఆయన ఇచ్చి ప్రతి దాన్ని ఆయన కోరుకున్నది ఒకటే, నువ్వు పొందుకుంటున్న ప్రతి దాని విషయంలోనూ కృతజ్ఞత నువ్వు కలిగి ఉండాలి. చిన్న కూర ఇస్తే కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు మరి ఎంత చేస్తాను దేవుని ఎడల నువ్వు కృతజ్ఞత కలిగి ఉండవా? ఓకే, నేను కృతజ్ఞత చూపిస్తాను దేవుడికి. కృతజ్ఞత చూపించడం అంటే ఏంటి? అవతల వాళ్ళు నీ నాలుకను రుచి చేశారు కనుక కూరతో నువ్వు ఇంకో కూర ఇచ్చి అవతల వాళ్ళు నీ నాలుకను రుచి చేసావు అంటే వాళ్ళని సంతోషపెట్టావు. ఇప్పుడు దేవుడు నీకు ఇంత ఇచ్చాడు కదా, జీవితం ఇచ్చాడు, దేహం ఇచ్చాడు, ఆయిందే. నువ్వు బ్రతుకుతున్నావు అంటే బ్రతుకు ఆయిందే. నువ్వు ప్రతిరోజు పని చేసుకుంటున్నావు అంటే ఆ శరీరంలో ఉన్న బలం ఆయిందే, ఈ ఆయుష్కాలం ఆయిందే, కాలం ఆయిందే, అన్నీ ఆయనవి అయినప్పుడు తిరిగి ఆయనకి నువ్వేమిచ్చి సంతోషపెట్టాలి? కృతజ్ఞత చెల్లించడం ఎలాగా? ఎలా చెల్లించాలి? దినవృత్తాంతాల గ్రంథం చూద్దాం. దేవుడు కృతజ్ఞత చెల్లించటం ఎలాగో కూడా బైబిల్లో రాశాడు. నువ్వు ఆయన చెప్పినట్టుగా చెల్లిస్తేనే అవి ఆయన చెంతకు చేరుతాయి. ఆయన చెప్పింది చేస్తేనే, ఆయన ఇష్టానుసారం నువ్వు చేస్తేనే ఆయనకి ఆ విషయం నచ్చుతుంది. కానీ ఈరోజు మనుషులు ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తున్నారు దేవుని పేరట. తప్పది. ఆయన ఏది కోరుతాడు, ఆయన ఏది రాస్తాడో, ఆయన ఏది చెబుతాడో నువ్వు అది చెయ్యాలి. కృతజ్ఞత ఎలా చెల్లించాలో దేవుడు రాశాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం చూద్దాం, 7వ వచనం నుంచి చూద్దాం. కృతజ్ఞత ఎలా చెల్లించాలి? జాగ్రత్తగా వినండి. కృతజ్ఞత ఎలా చెల్లించాలి దేవునికి అంటే దేవుడు ఇక్కడ రాయించాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణమును ఏర్పరచి. చూసారా, దేవుణ్ణి స్తుతించే విధానం ఏర్పాటు చేశారట దావీదు గారు. ఏర్పాటు చేసి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేదనగా, చూసారా ఎలాగుందో బైబిలు? స్తుతి విధానం, స్తుతి చేసే పద్ధతి.
దేవుడు చెప్పిన స్తుతి చెల్లించే విధానం. ఇది జాగ్రత్తగా వినాలి. నువ్వేదో అనుకున్న దాన్ని ఆ దేవుడికి స్తుతి అని అనుకో. స్తుతి విధానం బైబిల్లో ఉంటుంది. విశ్వాసానికి అర్థం బైబిల్లో ఉంటుంది. బాప్తిస్మం అంటే ఎలా తీసుకోవాలి బైబిల్లో ఉంటుంది. ప్రతిదీ నువ్వు ఏదైనా అడుగు, నీ క్రైస్తవ జీవితంలో నీ ఆత్మీయ జీవితానికి సంబంధించిన దేన్నైనా అడుగు, బైబిల్ని డెఫినేషన్ నిర్వచనాలు రాసుకుంటే వెళ్తాడు దేవుడు బైబిల్లో. అంటే ప్రతిదీ బైబిల్లో ఉంటుంది. ఆ బైబిల్లో నువ్వు చదివి నువ్వు అలా చెయ్యాలి. అప్పుడు అది దేవునికి కరెక్ట్గా నువ్వు అర్పించే స్తుతి. ఇక్కడ జాగ్రత్తగా చదవండి. 8వ వచనంలో ఏమంటున్నాడు? ఆ స్తుతి విధమేదనగా 8వ వచనం, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. అది స్తుతి చెల్లించటం అంటే. స్తుతి చెల్లించే వాళ్ళు ఏం చేయాలట? ఆయన నామాన్ని ఏం చేయాలి? ప్రకటించండి. దేవుడి నామాన్ని ప్రకటించండి. దేవుడి నామం అనగానే ఆ నామానుకున్న శక్తిని ప్రకటించండి. ఆ నామము ప్రజలకు ఎంత మేలు చేస్తుందో ప్రకటించండి. ఆ నామము లేకుండా ప్రజలు బ్రతకలేరని ప్రకటించండి. సర్వశక్తిమంతుడైన ఆ దేవుని నామం యొక్క ఖ్యాతి, కీర్తి, మహిమ ప్రజలకు నువ్వు తెలియచేయాలి. అది స్తుతి చెల్లించడం అంటే. జాగ్రత్తగా వినండి, ఆలోచించండి. ఇది నిజమో కాదో మీరు ఒకసారి మీ జీవితాన్ని లేదంటే బైబిల్ను దగ్గరగా పెట్టుకుని మరలా ఆలోచించండి. స్తుతి చెల్లించడం అంటే దేవుడికి ఇదిగో ఇలా బహిరంగంగా ప్రజలను కూర్చోబెట్టి ఆయన నామాన్ని ప్రకటించటమే దేవునికి స్తుతి చెల్లించే స్తుతి విధానం. స్తుతి విధానం ఇది, విధానం, పద్ధతి. ఆయన నామాన్ని ప్రకటించండి. ఎక్కడ చెప్తాడు చూడండి కిందకే, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి. ఇది అండర్లైన్ చేసుకోండి. దేవుడు చేసిన కార్యాలు ఎక్కడ చెప్పాలటమ్మా? జనములలో తెలియజేయండి. మీరు బాధపడినట్టు మాట చెప్తాను. దేవుడి కార్యాలు జనములలో తెలియజేయండి, అది దేవుడికి స్తుతి చెల్లించటం అన్నాడు దేవుడు. జనములలో తెలియజేయాలి అంటే, ప్రజల మధ్య దేవుడి గురించి ప్రకటించాలి అంటే ఎంతో కొంత ఖర్చు అవుతుంది. అవుదా? అవుతుంది. ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకోవడానికి మనం చక్కగా బడ్జెట్ పెట్టుకుంటాం, లేదంటే అప్పులు చేస్తాం, ఏదో మొత్తం మీద అష్ట కష్టాలు పడి ఇల్లు లేపుతాం. స్తుతి చెల్లించటానికి డబ్బులు ఉంటాయా? ఎప్పటికే అప్పులు పాలైపోయాం గనక స్తుతికోవటం లేదు, ఏం లేదు. పాస్టర్ అమ్మ గారిని ఇంటికి రమ్మనండి. ఆ ఇంటి పక్క వాళ్ళు ఈ ఇంటి పక్క వాళ్ళు ఇద్దరిని పిలుస్తాను. ఇద్దరిని పిలిచి మిక్సరును తర్వాత ఇంకోటి ఏదో ఇస్తారండి, చిన్న డ్రింకు, స్వీట్ ఇచ్చేసి అయ్యగారు ప్రార్థన చేయండి, ఇల్లు ఓపెనింగ్, మరి దేవుడికి స్తోత్రాలు చెప్దాం. ఇదా స్తుతి? ఏమంటే నేను బైబిల్లో లేనిది ఏం మాట్లాడటం లేదు. నువ్వు స్తుతి చెల్లించాలంటే ఆయన నామాన్ని ప్రకటించాలి. ఎక్కడ ప్రకటించమన్నాడు చెప్పండి బైబిల్లో? జనములలో నా గురించి చెప్పు, అదే నాకు స్తుతి అన్నాడు దేవుడు. నువ్వేమో ఇంట్లో చప్పట్లు కొడతావు. నువ్వు ఇంట్లో పాస్టర్ గారు నువ్వు కూర్చొని అయిపోయింది స్తుతి కూడా అంటున్నావు. తప్పు. నీకు తెలియదు ఎంతకాలం, మీకు తెలియదేమో ఎంతకాలం. ఇలా చేయకూడదు. దేవుడు మన ఎడల ఏం చేసినా సగర్వంగా ప్రజల మధ్య చెప్పాలి. దేవుడి ఖ్యాతి, దేవుడి కీర్తి, దేవుడి గొప్పతనం, దేవుడి శక్తి, దేవుడి బలం, దేవుడి కార్యం ప్రజల మధ్య జనములలో ప్రకటించాలి. జనముల ముందు తెలియాలి ఆయన కీర్తి, జనముల ముందు తెలియాలి ఆయన కష్టం, జనములు ముందు తెలియాలి ఆయన మనకి ఎంత మేలు చేస్తున్నాడు. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు నీ ఎడల చేసిన ప్రతి కార్యాన్ని స్తుతి విధానం రూపంలో జనముల మధ్య నువ్వేం చేయాలి? ప్రకటించాలి. ఇది స్తుతి చెల్లించే విధానం, స్తుతి కూడిక పెట్టే విధానం. వెరీ గుడ్. ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఈరోజు దేవుడు వాక్యాన్ని ప్రకటించటమే దేవుడికి చెల్లించే స్తుతి అని రాయించేశాడు. ప్రజల మధ్య ఆయన గురించి ప్రకటింపబడాలి. ప్రజల మధ్య ఆయన జ్ఞానం, ఆయన కోరుకున్నవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. అదే నిజమైన స్తుతి చెల్లించటం అంటే. ఈరోజు ఒక గొప్ప విషయం బైబిల్లో నుండి మనం నేర్చుకుందాం. ప్రభువునందు ఉన్నవాడు, వాక్యాన్ని ఎరిగినవాడు, నీతిమంతుడు తన ఇంటిని ఎలా వాడాలి, మనకి ఇల్లే కాదు ఏ వస్తువు వచ్చినా సరే దానిని ఎలా వాడాలి మనకి తెలియాలి.
ఈరోజు గృహప్రవేశం కనుక ఇంటిని గురించి ఒక మాట చూపిస్తాను మీకు. ఇంటి గురించి దేవుడు రాయించిన మాట. సామెతల గ్రంథం చేద్దాం. 15వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ వచనం చూద్దామా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నారు. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని రాశాడు చూడండి. ఇదే టైటిల్ వేసాను నేను. జాగ్రత్తగా వినండి. ఇది కొద్దిసేపు. నీతిమంతుడు ఉంటాడు కదా, ఆ నీతిమంతుడికి ఇల్లుంటే ఆ నీతిమంతుని ఇల్లట ఎలా ఉంటుందట? గొప్ప ధననిధి. అంటే నిధి అంటే అర్థం ఏంటి చెప్పండి? గుప్త నిధులు అంటే అర్థం ఏంటి? లంకి బిందులు అంటే అర్థం ఏంటి? బంగారము వెండి ఎక్కడైతే పాతి పెట్టబడతాయో దాన్ని ఏమంటారు? నిధులు. నిధి. నిధి నిధి అనగానే కుప్పలు కుప్పలుగా కుప్పలు కుప్పలుగా రాసులు రాసులుగా బంగారము వెండి డబ్బు ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఏమంటారు? నిధి అంటారు. ఇప్పుడు నీతిమంతుని ఇల్లట, అక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అది నీతిమంతుని ఇల్లట గొప్ప ధననిధి అన్నాడు. చూసారా? గొప్ప ధననిధి అంటే నిధి అంటేనే కుప్పలు కుప్పలుగా రాసు రాసులుగా ఉంటుంది. మామూలు నిధి కాదట. ఎలాంటి నిధి అట? గొప్ప ధననిధి. అంటే ఇప్పుడు తమ్ముడు రాజేష్ వాళ్ళ ఇల్లు మీకు రైట్ సైడ్లో ఉంది. ఇదేనా? ఇదే. నిజంగా నీతిమంతుని ఇల్లు అయితే ఆ ఇల్లు, ఆ ఇంటి నిండా ఏముంటుందట? గొప్ప ధననిధి అన్నాడు. సాయంత్రం ఏమన్నా పార్లు అట్టుకుని వస్తారా తవ్వుకోవడానికి? గుణపాలు పార్లు. అమ్మో నీతిమంతుని ఇంట్లో ఏముంటాయి అన్నాడు? గొప్ప ధననిధి ఉంటుంది అంటాడు కదా. సాయంత్రం ఏమన్నా పార్లు గుణపాలు పట్టుకొచ్చి తవ్వుతే ఎక్కడన్నా దొరుకుతాయా? దొరికితే ఆ ఇంట్లో ఇప్పుడు అప్పులు ఉంటాయి. అప్పుల పత్రాలు ఇస్తారు మీకు వాళ్ళు. ఎందుకంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఇల్లు కట్టినా పెళ్లి చేసినా చివరికి ఆ వ్యక్తికి మిగిలేవి ఏంటో తెలుసా? అప్పులు. దేవుడు ఏంటి మరి? నీతిమంతుని ఇల్లు ఎలా ఉంటుందట? గొప్ప ధననిధి అన్నాడు. ఏంటి? జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడి మాటలు అవి. ఆ మాటల వెనకాల ఒక అద్భుతం ఉంటుంది. అది మనుషులు మాట్లాడిన మాటలు కాదండి అవి. దేవుడి మాటది. దాని వెనకాల ఒక అద్భుతం ఉంటుంది. దాని వెనకాల ఒక మంచి మనకి కావలసిన ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి, దేవుడు మనసును అర్థం చేసుకోవడానికి అవసరమైన ఒక గొప్ప సంగతి ఉంటుంది. దేవుడి మాట అలా 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 మనం ఆలోచించామంటే మన హృదయం పులకరించిపోయే ఏదో ఒక గొప్ప సంగతి బయటకు వస్తుంది. అది దేవుడి మాటకున్న శక్తి, లేదా దేవుడి మాటకున్న బలం అలాంటిది. బలం. నీతిమంతుని ఇల్లు ఎలా ఉంటుంది? గొప్ప ధననిధి అన్నాడు కదా. అసలు ముందు నీతిమంతుడు అంటే ఎవరు? ఇది మొదట మనకు తెలియాలి. దేవుడు ఎవరిని పడితే వాళ్ళు నీతిమంతులు అని అండండి. దేవుడు అండం, మనం అనుకుంటాం. మీరు ఎవరిని నిలబెట్టినా మీరు మంచోళ్ళండి అంటే ఏమంటారు చెప్పండి? అసలు ఈ కాకినాడ, ఈ రామచంద్రపురం సరౌండింగ్లో నా అంత మంచోళ్ళు లేడు అంటాం మనం. సెల్ఫ్గా సర్టిఫికేట్లు ఇచ్చుకుంటాం మనం. మనకు సెల్ఫ్ సర్టిఫికేట్లు ఇవి. మన గురించి సర్వే చేసి నలుగురిని అడిగారు అనుకోండి, మన జాతకాలు బయటకు వచ్చేస్తాయి. అందుకే మనిషి ఎప్పుడు కూడానండి తన దోషాలు, తన తప్పులు, తన లోపాలు మనిషి తెలుసుకోడండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు తానేంటో తను తెలుసుకోవడానికి ట్రై చేస్తే తనలో మార్పు వస్తుంది. మళ్ళీ చెప్తాను, ఇది పౌలు గారు అన్న మాట. నా యందు నాకు ఏ దోషము కానరాదు అంటాడు పౌలు గారు అంటుడే. నా యందు నాకు ఏ దోషము కానరాదు. నేను మంచోడిని అనుకుంటాను, కానీ నేను మంచోడో కాదో నన్ను విమర్శించువాడు ప్రభువు. నన్ను విమర్శిస్తాడు, నాలో ఉన్న తప్పులు బయట పెడతాడు. వాక్యము నీలో ఉన్న తప్పులు బయట పెడుతుంది. వాక్యము నీలో ఉన్న లోపాలను బయట పెడుతుంది. నేను ఎప్పుడేమనుకుంటానంటే నేను చాలా మంచోడిని, నేను చేసేవన్నీ మంచి పనులే, నేను మాట్లాడేవన్నీ మంచి మాటలే అని నేను అనుకుంటాను. సెల్ఫ్గా నేను అనుకుంటాను. నో, ఇది చల్లదండి. ముఖ్యంగా దేవుడి ఎదుట అసలు చల్లదు. ప్రభు అసలు దీన్ని ఒప్పుకోడు. నీతిమంతుడు అనగానే ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము నీతిమంతులమే, మేము మంచి వాళ్ళమే అనుకుంటున్నారు. నీతిమంతుడు అంటే ఎవరు?
నీతిమంతుడు అని దేవుడు ఎవరిని అంటాడో తెలుసా? ద్వితీయోపదేశకాండం తీయండి ఒకసారి. ఎవరు నీతిమంతుడు? ఆ నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధిగా ఎలా మారుతుందో తెలియాలి అంటే ముందు అసలు నీతిమంతుడు అంటే ఎవరు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చూడండి, 25 చదువుదాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25 చదువుతున్నారు. మీరు జాగ్రత్తగా చూసుకోవాలా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25, 24 కూడా చదువుతారా? 24 పైన 24 కూడా చదువుదాం. మనకు నిత్యము మేలు కలుగుటకై. ఏమంటే ఆ పదం అక్కడ ఏమని ఉందండి? మనకి నిత్యము మేలు కలుగుటకై అంటే మనిషికి దేవుడు మేలు ఎప్పుడెప్పుడు చేస్తున్నాడు? ఎప్పుడు చేస్తున్నాడు? నిత్యము దేవుడు మేలు చేస్తాడు. కానీ దేవుడు మనకి మేలు చేశాడని మనం ఎప్పుడు అంటాం? 10th క్లాస్ టాప్ ర్యాంక్లో పాస్ అయిపోతే దేవుడు నాకు ఏం చేశాడు? మేలు చేశాడు. 10th క్లాస్ ర్యాంకు నీకు వచ్చిందంటే ఆ రోజు పరీక్ష రాయడానికి వెళ్ళాలి కదా. పరీక్ష రాయడానికి వెళ్ళాలంటే ముక్కులో గాలి వెళ్ళాలి. గాలిచ్చి దేవుడు నాకు మేలు చేశాడు అంటాడేటి ఎవడైనా? అంటాడా? నేను ఆ రోజు పరీక్ష హాల్కి వెళ్ళాను అంటే నాకు ఆరోగ్యం ఇచ్చి దేవుడు మేలు చేశాడు. ఆ రోజు నేను తినడానికి అన్నం ఇచ్చి దేవుడు నాకు మేలు చేశాడు, నీళ్ళు ఇచ్చి మేలు చేశాడు అంటాడా? జాగ్రత్తగా వినాలి. దేవుడు నుండి మనుషులు అసలు అర్థం చేసుకోలేదు. దేవుడు మేలు చేశాడని ఎప్పుడు అంటారంటే ఇల్లు కట్టుకున్నప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు, ర్యాంక్ వచ్చినప్పుడు, డబ్బులు ఏదైనా బాగా లాభం కలిగినప్పుడు, ఏదైనా లక్కీ డ్రా తగిలినప్పుడు దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు నాకు మేలు చేశాడు అంటున్నారు. కానీ 24వ వచనంలో మీరు బాగా చదవండి. అక్కడ ఏమంటున్నాడు దేవుడు? మనకు నిత్యము మేలు కలుగుటకై. అంటే దేవుడు నీకు మేలు ఎప్పుడు చేస్తున్నాడట? నిత్యము అంటే నిన్న మేలు చేశాడా? చేశాడు. ఈరోజు చేశాడు కాబట్టి సభలో ఉన్నావు. చెయ్యకపోతే ఫోటోకు దండడి. దేవుడు మేలు చేయకపోతే ఫోటోకు దండడుతుంది. హాయిగా ఇప్పుడు భోజనం చేస్తాను, ఈ బాడీ పెట్టులో పడుకుని నాకేమో వద్దు అంటది. హాయిగా రోజు శుభ్రంగా స్నానం చేస్తాను, నువ్వు బకెట్లు మీదేసి పంపిస్తారు చివరి స్నానమిగా. దేవుడు మేలు చేయటం ఆపేశాడు అంటే నీకు డెడ్ ఎండ్ కార్డు పడిపోయిందని, ముగింపు కార్డు పడిపోయిందని అర్థం. దేవుడు మేలు చేస్తేనే నువ్వు బ్రతుకుతావు. ఆ మేలు నువ్వు పీల్చుకుంటున్న గాలి, నువ్వు త్రాగుతున్న నీళ్లు, నీ కొట్టుకుంటున్న గుండె లబ్ దబ్ అని కొట్టుకుంటుంది కదా. దాన్ని అలా కొట్టుకోమని దాన్ని తయారు చేసి నీ శరీరంలో బిగించింది ఎవరు? దేవుడు అండి. దేవుడికి పెద్దగా ఏం లేదు. అమ్మ గుండె ఒకసారి ఆగిపో అన్నాడు అనుకోండి, అది లబ్ డబ్ అని ఒకసారి అలా స్లో అయ్యి ఆగిపోయిందంటే ఇంకా అయిపోయింది. మరి పెద్దగా ఏముందండి మనిషి చచ్చిపోవడానికి? భూకంపాలు వచ్చేయాలా, పెద్ద ప్రళయాలు వచ్చేయాలా మనిషి చచ్చిపోవడానికి? ఏం లేదు. లబ్ డబ్ అని కొట్టుకుంటే నా గుండె అలాగా ఆగిపోయిందంటే మనిషి ఆ రాత్రే చచ్చిపోతాడు. గుండె కొట్టుకుంటుంది. ఏమంటే శరీరంలో నా ప్రతి అవయవాలు పనిచేస్తున్నాయి. నువ్వు తింటున్నావు, త్రాగుతున్నావు, లేస్తున్నావు, తిరుగుతున్నావు. ఇవన్నిటిని జరిపిస్తున్నది నీ లోపల ఉన్న దేవుని ఆత్మ. దేవుడి శక్తి. ఆయన శక్తి వల్ల, ఆయన ఆత్మ వల్ల, ఆయన నీలో పెట్టిన ఈ ఆత్మని దీపం వలన నీ ఇల్లు వెలుగుతుంది ఇలాగా. అది దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నాయన నేను మేలు చేసేది నీకు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అనుకుంటున్నావేమో, 6 నెలలకు ఒకసారి అనుకుంటున్నావేమో. నీకు మేలు నేను ఎప్పుడెప్పుడు చేస్తున్నాను తెలుసా? నిత్యము అన్నాడు. చూడండి 24వ వచనం. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు. ఇది మేలు. మనం బ్రతుకుండటం మేలు. బ్రతుకుంటే ఉద్యోగం వస్తుంది, బ్రతుకుంటే పెళ్ళి అవుతుంది, బ్రతుకుంటే ఇల్లు కట్టుకుంటాం, బ్రతుకుంటే పొలం కొనుక్కుంటాం, బ్రతుకుంటే ఏదో తింటాం, బ్రతుకుంటే ఏదో తాగుతాం, బ్రతుకుంటే ఎక్కడికో తిరుగుతాం. ముందు బ్రతుకుండాలి కదా. బ్రతికి నువ్వు ఉండాలి అంటే అది నీ చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతుల్లో ఉంది. ఆయన నువ్వు బ్రతికుండాలి అని నిన్ను బ్రతికించడానికి నిత్యము మేలు చేస్తున్నాడట. ఆయన నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మనము మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించెను. 25వ వచనం.
మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞానుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. నీతి ఎప్పుడు కలుగుతుందట? అది చాలా పెద్ద సెంటెన్సు, మీరు మరలా చదువుకోండి. నీతి ఎప్పుడు కలుగుతుందట? ఒక వ్యక్తి నీతిమంతుడికి ఎప్పుడు ఉంటాడట? ఎవరిని దేవుడు నీతిమంతుడు అంటాడట? దేవుడిచ్చిన సమస్తమైన ఆజ్ఞలను, సమస్తమైన కట్టడలను ఎవరైతే తన జీవితంలో గైకొంటున్నాడో, పాటిస్తున్నాడో, అతనికి ఆ దేవుని మాటలను పాటించటం వల్ల అతని జీవితానికి ఏం కలుగుతుందట? నీతి కలుగుతుంది. నీతిమంతుడుగా మారతాడు. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. లోతు అనగానే ఏమని చెప్తాం ఆయన గురించి? నీతిమంతుడు. లోతు ఎందుకు నీతిమంతుడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు నీతిమంతుడు? తన చుట్టూ ఉన్న సొదొమ గొమొర పట్టణాలలో ఉన్న ప్రజలందరూ, చిన్నోళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళు మొదలుకొని వృద్ధులు మొదలుకొని అందరు దేవుడు ఆజ్ఞను మీరు వ్యభిచారం చేస్తుంటే కళ్ళ ముందు, వ్యభిచారుల మధ్యలో ఉండి కూడా ఆయన ఏం చేయలేదు? వ్యభిచారం చెయ్యలేదు గనుక, అంటే దేవుడు చెయ్యొద్దు, వ్యభిచారం చెయ్యొద్దు అన్న మాటను పాటించాడు గనుక లోతు ఎవరు? నీతిమంతుడు. ఇప్పుడు చెప్పండి, మనము నీతిమంతులము అని దేవుడు మనకి సర్టిఫై చేయాలి అంటే, సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే, దేవుడు మనల్ని నీతిమంతులు అని అనాలి అంటే మనం కూడా ఏం చేయాలి చెప్పండి? దేవుని ఆజ్ఞలను, దేవుని శాసనాలను, దేవుని కట్టడలను నీతిమంతులు ఏం చేయాలి? చదవాలి, వినాలి, ధ్యానించాలి, నేర్చుకుంటూ ఉండాలి. ఆ నేర్చుకున్న వాటిని పాటిస్తూ ఉండాలి. జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఉంది అసలు విషయం. ఇక్కడే ఉంది ఇంటికి నీతిమంతుడికి సంబంధించిన విషయం. నీతిమంతుని ఇల్లు గొప్పదననిది అనగానే అసలు నీతిమంతుడు అంటే ఎవరు అంటే, దేవుడి శాసనాలు, దేవుడి ఆజ్ఞలు, దేవుడి కట్టడలు వినేవాడు, నేర్చుకునేవాడు, చెప్పేవాడు, చెప్పించేవాడు, ఆజ్ఞల చొప్పున ఎవరైతే బ్రతుకుతున్నాడో వాడే ఏమవుతాడట? నీతిమంతుడు. ఇప్పుడు ఆ నీతిమంతుని ఇల్లు, సామెతల గ్రంథం, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ఇంతకీ నీతిమంతుడు అనగానే డబ్బున్నవాడు కాదు. జాగ్రత్తగా వినాలి. డబ్బున్న వాళ్ళందరూ నీతిమంతులు కాదు, అధికారం ఉన్న వాళ్ళందరూ నీతిమంతులు కాదు, లోక సంబంధమైన ఆస్తులు ఉన్న వాళ్ళు నీతిమంతులు కాదు. నీతిమంతుడు అని దేవుడు ఎవరిని అంటాడంటే, నీకు తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఉండడానికి ఏమీ లేకపోయినా పర్వాలేదు, దేవుడి మాటల చొప్పున బ్రతుకుతున్నావా లేదా, అదే నీతి. ధనవంతుడికి ఆస్తుంది, లాజర్కి? ధనవంతుడు వాకిట పడి ఉన్న లాజర్కి ఏమైనా ఉందా? తినడానికి తిన్నుందా? ఉండడానికి ఇల్లుందా? ఏమీ లేదు. కానీ లాజర్కి ఏముందో చెప్పండి? నీతి ఉంది. ఏంటా నీతి అంటే, లోకంలో నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, దేవుడి ఆజ్ఞలను మాత్రం నేను విడిచిపెట్టను. అదే నీతి. నీతికినండి లోక సంబంధమైన ఏమండి స్టేటస్కి సంబంధం లేదు. నీతిమంతుడు అనగానే ఆడు పేదవాడైనా సరే నీతిమంతుడే, ఏమీ లేనోడైనా సరే నీతిమంతుడే. నీతిమంతుడు అనగానే వాక్యాన్ని చేతుల్లో పెట్టుకున్నవాడు, వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నవాడు, వాక్యం గురించి మాట్లాడేవాడు, వాక్యమే జీవితమే బ్రతికేవాడు నీతిమంతుడు. ఆ నీతిమంతుని ఇల్లట ఎలా మారిపోద్దట? గొప్ప ధననిధి. కింద మాట చూడండి, కింద మాట అక్కడ సామెతల గ్రంథం 15 అధ్యాయం 6వ వచనంలో రెండో మాట, 6వ వచనంలో మొదటి మాట చదువుకున్నాం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అన్నడా? నెక్స్ట్ మాట చూడండి, అక్కడ ఏమన్నదో కింద, భక్తిహీనునికి వచ్చు కలుగుబడి వాడి శ్రమకు కారణం అవుతుందట. నీతిమంతుని ఇల్లేమో గొప్ప ధననిధిగా ఉంటుందట, భక్తిహీనుడికి వచ్చే కలుగుబడి, భక్తిహీనుడికి వచ్చే ఆస్తట చివరికి అది ఎలా మారిపోద్దట? వాడి శ్రమకు కారణంగా మారిపోతుందట. భక్తిహీనుడు అనగానే దేవుడు ఆజ్ఞలను పాటించినవాడు, దేవుడు ఉద్దేశాలను పట్టించుకునేవాడు, దేవుడు రాయించిన ఏ మాట లెక్క చేయనివాడు, ఆ మాటలు దేవుడు అని భయపడని వాడు భక్తిహీనుడు. వాడి ఇల్లు ఏమండి, వాడి కుటుంబము చివరికి శ్రమల్లోనికి వెళ్ళిపోతుందట, శ్రమల్లోనికి వెళ్ళిపోద్దట. ఏమండి మీకు మాట్లాడుతాను, ఒక వ్యక్తి జీవితాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇస్కరియోతు యోధా ప్రభులో ఉన్నంతకాలం ఎలా ఉన్నాడు చెప్పండి?
క్షేమంగా ఉన్నాడు. ఇస్కరియోతు కుటుంబం ఎలాగుంది? ఇస్కరియోతు యోధా కుటుంబం ఎలా ఉంది? క్షేమంగా ఉంది. ఎప్పుడైతే నాకు రాబడి, నాకు డబ్బు కావాలి, అక్రమంగా అయినా పర్వాలేదు, యేసుప్రభుని అమ్మేసైనా పర్వాలేదని ఎప్పుడైతే వాడు అక్రమ సంపాదన సంపాదించాడో, అక్రమంగా సంపాదించాడో ఇస్కరియోతు యోధా 30 వెండి నాణాలు సంపాదించాడు, ప్రభుని అమ్మేశాడు, చేసింది పాపం అని పశ్చాత్తాపం వచ్చింది, వాడు చచ్చిపోయాడు. ఉరివేసుకొని చచ్చిపోయాడు. వాడు ఉరివేసుకొని చచ్చిపోతే భార్య ఏమైపోయింది చెప్పండి? ఆ రోజు విధవరాలుగా మిగిలిపోయింది. పిల్లల గురించి రాస్తూ ఏమంటే ప్రవచనం, వాడి పిల్లల గురించి ప్రవచనం చెప్తూ అంటాడు, వాని పిల్లలు దేశదెమ్మరులైపోతారు అన్నాడు. అతని ఇల్లు పాడైపోతుందని రాయించాడు. వాడి ఇల్లు పాడైపోయింది. కారణం అక్రమ రాబడి, అక్రమ సంపాదన. అసలు ఆ ఇంట్లో ఎవడో కాపురం ఉన్నాడు అన్నాడు అంతే. వాడి ఇల్లు నాశనం అయిపోయిందండి. ఇస్కరియోతు యోధా ఇల్లు నాశనం అయిపోయింది, భార్య నాశనం అయిపోయింది, పిల్లలు నాశనం అయిపోయారు, పిల్లలు దేశదెమ్మరులు అయిపోయారు. కారణం అక్రమంగానైనా సరే నేను సంపాదిస్తే చాలనుకున్నాడు. బైబిల్లో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఎలీషా దగ్గర శిష్యుడు గేహజీ, వాడు కూడా అంతే. అక్రమంగానైనా పర్వాలేదు, ఏమంటే అన్యాయంగానైనా పర్వాలేదు, గురువు గారు వద్దన్నా సరే నాకు డబ్బు కావాలి, నాకు రాబడి కావాలి, నాకు వచ్చుబడి కావాలి, నాకు ప్రజలందరూ బాగా సంపాదిస్తున్నారు కనుక నేను బాగా సంపాదించాలనుకున్నాడు, తెచ్చుకున్నాడు. ఏమంటే వాడి జీవితం ఏమైపోయింది తెలుసా? అన్ని తెచ్చుకున్నావు కదా నాయన వాడి దగ్గర నుంచి, వాడు ఇక్కడ ఒకటి వదిలేసి వెళ్ళిపోయాడు, దాన్ని ఎందుకు మర్చిపోయావు అన్నాడు. ఏం వదిలేసాడు ఇక్కడ? కుష్ఠరోగాన్ని, అది కూడా గిఫ్ట్గా ఇస్తానని అన్నాడు. అంటే ఇప్పుడు ఇంటి నిండా డబ్బు ఉంది, ఒంటి నిండా రోగం ఉంది, సరిపోయిందా బ్యాలెన్స్? అంటే ఇప్పుడు ఈ డబ్బు దేనికి ఉపయోగపడుతుంది? వచ్చిన రోగాలను బాగు చేసుకోవడానికి సరిపోయింది. పోనీ నీకు ఒక్కడికే రోగం అన్నాడా? నీకు, నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు, అంటే నీ వంశం ఎంతకాలం ఉంటుంది? మీ వంశం అంత కుష్ఠులేరా పో అన్నాడు అంతే. ఇంకా అది ఏం సంతోషం అండి ఆ వచ్చుబడిలో? చాలామంది సంపాదిస్తారండి అక్రమంగా, అన్యాయంగా, వాళ్ళను కొట్టి వీళ్ళను కొట్టి, వాళ్ళని మోసం చేసి, వాళ్ళ దస్తావేజులు మార్చేసి, వీళ్ళ దస్తావేజులు మార్చేసి, వాళ్ళ సంతకాలు మార్చేసి, వీళ్ళ సంతకాలు మార్చేసి. ఏమండి మొన్న ఒక వార్త చూశాను, నేను ఆశ్చర్యపోయానండి. అత్తగారు అల్లుడింటికి వెళ్ళింది అమ్మాయిని చూసుకుందామని. 4 రోజులు ఉంటానని చెప్పింది. మామయ్య గారు చచ్చిపోయారు, అత్తగారు ఒక్క ఆవిడే ఉంది. ఆస్తులు పంచమని అడుగుతుంటే, లేదు నాయనా నేను చచ్చిపోయిన తర్వాత మీరు తీసుకోండి, నేను బ్రతకుండగా ఆస్తులు పంచడం నేనేం రాయను, ఇప్పుడు నేను ఉన్నంతకాలం మీరు అందరూ కలిసే ఉండాలంటుంది ఈవిడ. ఈ కూతురు ఇంకో కొడుకు, 2 ఉన్నారు. ఈ లోపు అల్లుడికి ఆస్తి మీద కన్నుపడ్డది. అత్త ఆస్తి అంటున్నాడు. ఈవిడ ఎవరు అంటుంది. నీ సంగతి చెప్తాను, మా ఇంటికి వస్తావు కదా అనుకున్నాడు. అత్తగారు వాళ్ళ ఇంటికి వచ్చిందండి. ఆ అత్తగారు వాళ్ళ ఇంటికి వస్తే ఏదో పని మీద భార్యను బయట పంపించి అత్తగారికి మత్తు ఇచ్చేసండి. మొత్తం ఆవిడకి చదువురాదు, డాక్యుమెంట్లన్నీ సిద్ధం చేసుకుని ఆవిడ మత్తులో ఉండక మొత్తం ఎలుమతలు ఏం చేసుకున్నాడు. మత్తులోంచి ఈవిడ బయటకు వచ్చింది. ఏటి బాబు నాకు ఏమైంది, ఎలా పడుకుంటూ పోయినంటే, ఏం లేదు అత్త నీకు చిన్న అనారోగ్యం వచ్చింది, టాబ్లెట్ వేసాం, మత్తులోకి వెళ్ళిపోయావు అంతే అన్నాడు. కరెక్ట్గా 4 రోజుల తర్వాత అండి మొత్తం ఆస్తులో పెనిషింగ్లు వేసేస్తున్నాడు, వెళ్ళి గోడలు కట్టేస్తున్నాడు. ఇదేంటి నువ్వు గోడలు కడుతున్నాడు? కొడుక తిరగబడితే, మీ అమ్మ నాకు రాసేసింది, ఇదిగో డాక్యుమెంట్లు అన్నాడు. రాసిందండి, అక్రమంగా లాగేసుకున్నాడా. ఇప్పుడు ఈ ఆస్తితో వీడు సుఖంగా ఉంటాడండి? నాకేదో డౌట్, వీడి మధ్యలో రాలిపోతాడని నాకు డౌట్ అండి. నేను ఇలాంటి వాళ్ళు చాలా మంది జీవితాలు చూసి చివరి వరకు ఉండరు వీళ్ళు. భక్తిహీనుడు వచ్చుబడి వాడి శ్రమకి ఏమవుతుందట? కారణం అవుతుంది. భక్తిహీనుడు అంటే అక్రమంగా, అన్యాయంగానైనా, అడ్డదారుల్లోనైనా సంపాదించేయాలి, ఎదిగిపోవాలనుకుంటారు కదా. ప్రమాదం ఇది. సుఖంగా ఉండరు. మీ పిల్లలకి శాపం అది, మీ కుటుంబానికి శాపం అది. ఎవరిని అన్యాయం చేసి, అక్రమాలు చేసి సంపాదించకూడదు, తప్పది, దేవుడు ఒప్పుడు దాన్ని. కానీ పై మాట ఎంత ఆనందం ఇస్తుందంటే, నీతిమంతుని ఇల్లు మాత్రం ఎలా ఉంటుందంటే ఎప్పుడు గొప్ప ధననిధి అన్నాడు అనగానే, ఎవడు నీతిమంతుడు అనగానే, గొప్ప ధననిధి అనగానే ఇంటి నిండా డబ్బులు ఉంటాయని అని అనుకునేరు. చెప్పబడుతున్న మాట డబ్బుల గురించి కదండి. నీతిమంతుడు అనగానే డబ్బును ఆశించిన వాడే నీతిమంతుడు. అందులో అదొక ఆజ్ఞ కదా, మీరు భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. మరి ఆడి దగ్గర ఇంకేముంటుంది ధనం?
భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్నాడు. అదే ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. దాని ఆజ్ఞను ఖచ్చితంగా నీతిమంతుడు అనేవాడు పాటిస్తాడు. నేను ఈ లోకంలో ఉండను కదా, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను కదా, నాకు ఉన్న దాంట్లో కాస్త సాయం చేస్తాను, నాకు ఉన్న దాంట్లో ప్రభువుకు వాడతాను, నాకు పరసంబంధమైన దేశం కావాలంటాడు నీతిమంతుడు. మరి ఆ నీతిమంతుడు ఇల్లు గొప్ప ధననిధిగా ఎలా మారిపోతుంది అంటే ఇక్కడ ఒక విషయం ఉంది. ధనము అనగానే మనుషుల మైండ్ సెట్ అంతానండి డబ్బు మీదకి వెళ్ళిపోద్దండి. అదొకటే ఐశ్వర్యం అనుకుంటున్నారు. ఆస్తి అనగానే అదొకటే అనుకుంటున్నారు. కాదండి. మీరు బాగా బైబిల్ను ధ్యానిస్తే దేవుడు ఈ భూమి మీద ఉన్న డబ్బు, ఇళ్ళు, ఆస్తులు, బంగారాలు వీటికంటే ఒక ఉన్నతమైన ఐశ్వర్యాన్ని క్రైస్తవ్యానికి పరిచయం చేశాడు. ఒక ఉన్నతమైన ఐశ్వర్యం అది. అది ఉంటే ఇంక అన్నీ ఉన్నట్టే. అది ఉంటే సమస్తము ఉన్నట్టే. అది డబ్బు కాదు, అది ఇల్లు కాదు, అది పొలం కాదు, అది బంగారం కాదు, అది బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. అది ధననిధి అంటే ఏంటి అంటే, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అంటే అర్థం ఏంటంటే ఆ ఇంటి నిండా డబ్బులు ఉంటాయని కాదు. నీతిమంతుడైతే ఆ ఇంటి నిండా వాక్యాన్ని నింపుతాడు. అదే ధనవంతుని యొక్క నిధి. నీతిమంతుని యొక్క నిధి అదే. కొరింథీయులకు రాసిన పత్రిక మీకు వచనం చూస్తే అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. క్షమించండి, 5వ వచనం అండి. పైన 5వ వచనం అండి. ఇదే 1వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. చూసారా? సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను మీరు ఏమైపోయారట? ఐశ్వర్యవంతులు. అంటే దేవుడు ప్రవేశపెట్టిన కొత్త ఐశ్వర్యం ఇది. దేవుడు ఉపదేశం, దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క వాక్యం ఎవరికైతే విరివిగా అందుతుందో, ఏమంటే నిజంగా చెప్తున్నాను, ఈరోజు భూమి మీద ఉన్న అత్యంత ధనవంతుడు వాడే. దేవుడి వాక్యాన్ని సంపాదించిన వాడు ఐశ్వర్యవంతుడు. ఎందుకంటే ఆ వాక్యంతో వాడు ఈ లోకం నుండి మరో లోకానికి వెళ్ళిపోతాడు, పరలోకానికి వెళ్ళిపోతాడు. ఆ ధనంతో వాడు ఆత్మనే రక్షణ చేసుకుంటాడు. అంత శక్తి కలిగిన ఐశ్వర్యం ఇది. వాక్యం మన చేతుల్లో ఉన్న 26 పుస్తకాల మహాజ్ఞానమే దేవుడు క్రైస్తవ్యానికి ఇచ్చిన ఆస్తి, ఐశ్వర్యం. ఉపదేశాలు, ప్రసంగాలు, బైబిల్లో ఉన్న జ్ఞానం కలిగిన మాటలు ఇవేనట క్రైస్తవుని ఆస్తి, సంపద. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అనగానే, నీతిమంతుడు అనగానే దేవుడు వాక్యాన్ని పాటించేవాడు. వాడి ఇల్లట గొప్ప ధననిధి అనగానే వాడి ఇంటి నిండా ఇప్పుడు కదిపిన దేవుని వాక్యం అనేది వినబడుతుంది. వాడి ఇల్లు ఒక ధననిధిగా మారిపోద్ది. అంటే అర్థం ఏంటంటే వాడి ఇంటి నుండి ప్రజలకు కావలసిన దైవ వర్తమానాలు అందుతూ ఉంటాయి. వాడి ఇంటి నుండి ప్రజలకు కావలసిన ఐశ్వర్యం అందుతూ ఉంటుంది. అదే వాక్యం. అంటే ఆ ఇల్లు దేవుని పనికి నిలయంగా మారిపోతుంది. ఆ ఇల్లు ప్రార్థనలకు నిలయంగా మారిపోతుంది. ఆ ఇంటి నిండా ఎప్పుడు ప్రార్థనలు జరుగుతాయి, ఆ ఇంటి నిండా ఎప్పుడు వాక్యం జరుగుతుంది, ఆ ఇంటిలో ఎప్పుడు ప్రజలకి దేవుడు మాటలు వినబడుతూ ఉంటాయి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధిగా మారిపోతుంది. అంటే ప్రజలకు దేవుని వాక్యం అనే ఐశ్వర్యాన్ని పంచే ఇల్లుగా మారిపోతుంది. పోనీ ఇది మీకు అర్థం కాకపోతే ఇంకోటి చెప్తాను. కీర్తన గ్రంథానికి రండి. 118వ కీర్తన 118వ కీర్తన ఏమండి 5వ వచనం చూద్దాం. 118వ కీర్తన 5వ వచనం. 118వ కీర్తన 5వ వచనం.
ఆ, ఓకే. తర్వాత మాట. ఆ, ఓకే. క్షమించండి, 15వ వచనం అండి. 15వ వచనం, 15వ వచనం, 118వ కీర్తన 15వ వచనం. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. ఇది రాసుకోండి. ఇప్పుడు నీతిమంతుని గుడారం అనగా నీతిమంతుని ఇంటిలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. అంటే నీతిమంతుని ఇంట్లో ఎప్పుడు ఏం వినబడతాయట? రక్షణను గూర్చిన సునాదం అంటే దేవుని గూర్చిన ప్రసంగాలు వినబడతాయి. ఇల్లు ఓపెనింగ్ రోజే ఏం వినబడుతుంది ఈరోజు ఈ గ్రామానికి? దేవుడి మాటలు, ప్రసంగం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అనగానే ఆ ఇంటి నుండి రక్షణ సునాదము, ప్రసంగాలు, దేవుడి జ్ఞానం, దేవుడి ఉపదేశాలు వినబడతాయి. ఆ నీతిమంతుని ఇల్లు అలా దేవునికి ఒక ధననిధిగా మారిపోతుంది. దేవుడు చెప్పిన ఐశ్వర్యం, దేవుడు చెప్పిన ఆస్తి, దేవుడు చెప్పిన సంపద ఆ ఇంటి నుండి ప్రజలకు వెలువడతాయి. అది నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అనగానే ఆ ఇంటి నుండి ప్రజలకు కావలసిన రక్షణ సునాదము నీతిమంతుని ఇంటి నుండి వినబడాలి. ఆ ఇంట్లో ప్రార్థనలు జరగాలి, ఆ ఇంటి ముందు గృహగుడికలు జరగాలి, ఆ ఇంటి ముందు సభలు జరగాలి, ఆ ఇంట్లో ఎప్పుడు దేవుడు పని జరగాలి, ఆ ఇంట్లో దేవుని సేవకులు ఉండాలి, ఆ ఇంట్లో దేవుని పిల్లలకి ఆతిథ్యం జరుగుతూ ఉండాలి, సహోదరులు ఎప్పుడు ఆ ఇంటి నిండా ఉంటూ ఉండాలి, ఆ ఇంట్లో కూర్చొని ఎప్పుడు దేవుడి గురించి మాట్లాడుతూ ఉండాలి, ఆ ఇంట్లో దేవుడు పాటలు పాడాలి, ఇల్లు దేవునికి మహిమకరంగా మారాలి. ఏమంటే నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధిగా మారిపోవాలి. ఇల్లు ఇచ్చింది అందుకు, నీకు దేవుడు ఇల్లు ఇచ్చింది అందుకే. దేవుడు నువ్వు ఇల్లు కట్టుకోవడానికి నీకు తోడుగా ఉండి సమస్త విషయాల్లో నీకు సహాయం చేసింది అందుకే. ఆ ఇంటిని నువ్వు గొప్ప ధననిధిగా ఏం చేయాలి? మార్చాలి. ఏమంటే ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. నిజంగా వాక్యం ఎరిగిన ఏ కుటుంబం అయినా సరే వాళ్ళ ఇల్లు చూడండి, ఎప్పుడు కూడా ఎవరో ఒక సహోదరులు వస్తూ వెళుతూ ఉంటారు, సేవకుడు వస్తూ వెళుతూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఏ సంతోషం వచ్చినా వాళ్ళ ఇంట్లో గొర్రెకొడుకులు జరుగుతూ ఉంటాయి, ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఆ ఇల్లు దేవుని యొక్క రక్షణ సునాదాన్ని వినిపించే గృహంగా మారిపోతుంది. అలా నీ ఇల్లు మారాలి, అలా నా ఇల్లు మారాలి. ఎవరి ఇల్లు అయినా సరే దేవునికి ఒక రక్షణ సునాదాన్ని వినిపించే గృహంగా మారాలి. చాలామందికి ఇల్లులు ఉంటాయండి, ఎంత మంచి ఇల్లులు ఉంటాయంటే చక్కగా కింద ఫ్లోరు, పైన ఫ్లోరు, ఆ పైన ఫ్లోరు, అన్ని ఫ్లోర్లోనూ వాళ్ళే ఉంటారు తప్ప ఏ ఫ్లోర్లోనూ దేవుడు ఉండడు. ఆ ఇల్లంతా వాళ్ళు అనుభవిస్తారే తప్ప ఏనాడు దేవుడికి ఎలాంటి కార్యక్రమం ఆ ఇంట్లో జరగదు, ఏ సేవ ఆ ఇంటి నుండి జరగదు. ఆ ఇల్లు అసలు దేవుడికి ఉపయోగపడదు. అలాంటప్పుడు ఆ ఇల్లు దేవుడు నీకు ఇచ్చి, ఏమంటే నీకు దేవుడికి నువ్వు చేసిన మేలేంటి చెప్పు ఒకసారి ఆలోచించు. నువ్వు ఏమిచ్చినా దాన్ని దేవుడి కోసం వాడాలి కదా. జాగ్రత్తగా వినండి, నీకు ఏమిచ్చినా దాన్ని దేవుడి కోసం వాడాలి. ఇల్లు ఇచ్చాడా, దేవుని కోసం వాడు. ఉద్యోగం ఇచ్చాడా, అది దేవుని కోసం వాడాలి. నీ జీవితంలో ఏది దేవుడు నీకు ఇస్తున్నా అది నువ్వు తిరిగి దేవుడి కోసం వాడతావని ఇచ్చాడు. ఉద్యోగం నీకు ఇచ్చాడా, దాన్ని తిరిగి దేవుడి కోసం వాడాలి. బైబిల్లో చూడండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకున్న ఉద్యోగాన్ని దేనికి వాడారు వాళ్ళు? దేవుడి మందిరాలు కూలిపోయాయండి, దేవుడు మందిరం పడిపోయిందండి, ఇశ్రాయేలు ప్రజలందరూ బానిసత్వంలోకి వెళ్ళిపోయారు, పాపంలోకి వెళ్ళిపోయారని వాళ్ళకున్న అధికారాలు ఉపయోగించి ఆ రోజు దేవుడు మందిరాలు కట్టించారు, దేవుడి సేవకు ఉపయోగపడ్డారు, ప్రజల జీవితాలను బాగు చేశారు. అంటే వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాన్ని దేవుడి కోసం వాడారు. నెహమ్యా కానీ, ఎజ్రా కానీ, మీరు వాళ్ళ జీవితాలు చదవండి ఒకసారి. వాళ్ళకున్న స్థితి నుండి దేవుడి కోసం వాడారు. మరి ఈరోజు నీకున్న స్థితి, నీకు వచ్చిన సమస్తంలో నీకు వ్యాపారం చేస్తున్నావా, ఆ వ్యాపారాన్ని దేవుడికి అనుకూలంగా మార్చు, సువార్తకు అనుకూలంగా మార్చు. ఉద్యోగం చేస్తున్నావా, దాన్ని అనుకూలంగా మార్చు. నువ్వు ఏది చేసినా, దేవుడు నీకు ఏది ఇచ్చినా దానినొక సువార్త వినిపించే ఆయుధంగా నువ్వు మార్చుకోవాలి. అది చివరికి నీకు ఇల్లైనా సరే. నీతిమంతుడివా, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధిగా మారిపోయి దాని నుండి ఎప్పుడు ధనం ప్రజలకు అందుతూ ఉండాలి. ఆ ధనం, ఐశ్వర్యం, ఉపదేశాలు, ప్రసంగాలు, దేవుడు ప్రసంగాలు. ఏమంటే బైబిల్లో మీకు అపోస్తులు కనబడతారు. యేసుప్రభుని వెంబడించిన అపోస్తులు వాళ్ళు సుమారు 3.5 సంవత్సరాలు వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టి, భార్యలను విడిచిపెట్టి ప్రభు ఎక్కడికి తిరిగితే అక్కడికి తిరిగారండి. వాళ్ళు తిరిగారు. ఈ సృష్టి అంతా చేసింది ఎవరు చెప్పండి? యేసుప్రభువే. సృష్టికర్త వెనకాల తిరిగారు వాళ్ళు. ఇప్పుడు ఈ సృష్టికర్తకి బంగారం ఎక్కడ పెట్టాడు, వెండి ఎక్కడ పెట్టాడు, రత్నరాసులు ఎక్కడ దొరుకుతాయి, యేసుప్రభుకి తెలుసా తెలీదా?
తెలుసా? ఒకానొక సందర్భంలో డబ్బు అవసరం పడింది పన్ను కట్టడానికి. అటు ఇటు ఆలోచించి నాయన అక్కడ చేప ఉంటుంది పైకి లాగండి అందులో షెకిల్ ఉంది అన్నాడు. అంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి తెలుసా? తెలుసు. ఇప్పుడు యేసుప్రభుకు అన్నీ తెలిసి వెనకాల తిరిగిన అపోస్తులు 12 మందిని, నాయన నువ్వు పలానా దేశానికి వెళ్ళు, అక్కడ బంగారు గనులు ఉంటుంది, నువ్వు తగ్గుని బంగారం సెట్ అయిపో పేతురు అన్నాడా? బంగారపు గనులు ఏమైనా రాశాడా పేతురికి? వెండి గనులు ఏమైనా యాకోబుకి రాశాడా? మీరు ఆలోచించండి. అసలు వాళ్ళకి ధనం ఇచ్చాడండి భూమి మీద? ఇచ్చాడా యేసు ప్రభు? ఏమి ఇవ్వలేదు. కానీ ఏమి ఇచ్చాడో తెలుసా? వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, యోహాను సువార్త 17వ అధ్యాయం అంటున్నాడు. అపోస్తులకి చివరికి ఏమి ఇచ్చాడట? వాక్యం. వాక్యం ఎందుకు ఇచ్చావు ప్రభా? వాక్యానికి మించిన ఐశ్వర్యము లేదు. దావీదు గారు అన్న మాట, రత్నరాసుల కంటే ఇది కోరతగినది. ఎందుకు పనిచేస్తాయి రత్నరాసులు? ఎందుకు పనిచేస్తుంది బంగారం? ఎందుకు పనిచేస్తుంది వెండి? దీని ముందు అన్నాడు. దేని ముందు? వాక్యం ముందు. వాక్యము భక్తులకు అంత బాగా అర్థమైంది. ఎందుకంటే అంతిమంగా మనిషిని రక్షించేది వాక్యం అండి. నీ డబ్బు నిన్ను రక్షించదు, నీ ఇల్లు నిన్ను రక్షించదు, నీకున్న ఆస్తి నిన్ను రక్షించదు. యేసుక్రీస్తుల వారి 2వ రాకడ జరిగింది అంటే నిన్ను రక్షించేది కేవలం వాక్యమే. ఉగ్రత దినమందు వారి ఆస్తి వారికి అక్కరకు రాదు చెప్పేశాడు కదా. వారి వస్తువులు వారి ఇష్ట వస్తువులు ఒకదాని వలన వారు తమను తాము రక్షించుకోలేరు. వస్తువులు రక్షించవు, ఆస్తి రక్షించదు. నిన్ను రక్షించేది వాక్యం, దేవుడి మాట. ఇదే ఐశ్వర్యం, ఇదే ఆస్తి క్రైస్తవుడికి. ఆత్మను రక్షించుకునే ఐశ్వర్యం, మరొకరిని రక్షణలోకి తీసుకొచ్చే ఐశ్వర్యం, ఒక వ్యక్తి జీవితాన్ని బాగు చేసే ఐశ్వర్యం. త్రాగుబోతులను, తిరుగుబోతులను, వ్యభిచారులను, దొంగలను మంచి మనుషులుగా మార్చే ఐశ్వర్యం వాక్యం. సో నీతిమంతుడి ఇంటి నుండి ఎప్పుడు కూడా అది వెలువడాలి. నీతిమంతుని ఇంటి నుండి రక్షణ సునాదం వెలువడాలి. ఇది దేవుడు కోరుకున్నాడండి. ఇది దేవుడు కోరుకున్నాడండి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధిగా మారిపోవాలి. నా కొడుకు ఇల్లు అనగానే ఎప్పుడు అక్కడ నా నామం మారు మ్రోగుతూ ఉండాలి నా కొడుకు ఇంట్లో అన్నాడు. ఒకసారి ఆలోచించండి మీరు. నీ నీతిమంతుడు అయితే నీ ఇల్లు ఎలాగే ఉందా? నీ గృహం దేవుడికి ఉపయోగపడుతుందా? నీ గృహంలో దేవుడు పని జరుగుతుందా? నీ గృహం నుండి ఏమైనా దేవుడు ప్రసంగాలు వెళ్తున్నాయా? నీ గృహం, నీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, ఇరుగు పొరుగు వాళ్ళందరికీ నీ గృహాన్ని బట్టి రక్షణ సునాదం ఏమైనా బయటకు వెళ్తుందా? దేవుడు ప్రసంగాలు ఏమైనా బయటకు వెళ్తున్నాయా? నీ ఇల్లు గొప్ప ధననిధిగా మారిపోయిందా లేదో ఆలోచించుకో దేవుని పిల్లలారా. కనుక మనం మన జీవితంలో ఇల్లు ఇచ్చినా, పొలం ఇచ్చినా, ఆస్తి ఇచ్చినా ఒకటే. నువ్వు ఏది కొన్నా సరే దాని విషయంలో నువ్వు ఎలా ఆలోచించాలో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయానికి రండి. ఎలా ఆలోచించమంటున్నాడో ఒక మాట మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29 నుంచి చూద్దాం. 29. ఏమండి ఒక్క నిమిషం. 7వ అధ్యాయం 29. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, కాలము సంకుచితమునై ఉన్నది. అంటే టైం దగ్గర పడి దేశప్రభు వచ్చేస్తాడు కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చివారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును. ఇది అండర్లైన్ చేసుకోండి. కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. పెద్దగా వావరగా అమితంగా ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే, అది నాదే, అది నాదే అనకండి. ఏముండదు. కాకట ప్రతిరోజు మనిషి ఇంటి ముందుకు వచ్చి అరుస్తుందట. ఏమని అరుస్తా చెప్పండి? కాకి ఏమని అరుస్తా చెప్పాలా? కాకి ఏమని సౌండ్ చేస్తుంది? కావు కావు. అదేం చెప్తుంది తెలుసా? ఇల్లు నీది కావు, నీకున్న బంగారం నీది కావు, నీవి కావు, నీవి కావు. అది కావు అంటుంటే వీళ్ళు కొడతారు దాన్ని. అది జ్ఞానం నేర్పుతుంది నీకు. నీది ఏది కావు అంటుంది అది. కావు అంటే ఇంతకాలం అర్థం అవ్వలేదేం మీకు? మీరు కొన్నది ఏది మీది కావు. విడిచి వెళ్ళిపోవాలా. కాకి ఎందుకు ఇచ్చాడు కావు అనుకున్నాను ఇంతకాలానికి. తర్వాత అర్థమైందండి నాకు. మనిషి ఎంత వాక్యం చెప్పినా వినటం లేదు కనుక అమ్మ ఒకసారి ఆడి కావు అని చెప్పన్నాడు. అది ఇంటి ముందు వాలి కావు. ఒరే అన్నం నీది కాదురా, నాకు మెతికేసి వెళ్ళిపోతాను రా కావు అంటుంది అది.
ఎవరికి అర్థమైంది? అన్ని నావే, అన్ని నావే, అన్ని నావే. సడన్గా చచ్చిపోయాడు. అన్నీ ఇక్కడే. లూకాసు వార్తలో మీకు ఒక ధనవంతుడు కనబడతాడు. వాడు ప్రాణంతో ఓవర్ రియాక్ట్ అయిపోయాడు. నా ప్రాణమా, తిను, త్రాగు, సుఖించు, అనేక సంవత్సరములకు సరిపడా ఆస్తిని కోసం సమకూర్చేశాను అని వాడి ప్రాణంతో వాడు చెప్పుతామని అనుకున్నాడట. ఇంకా చెప్పలేదు, ప్రిపేర్ అవుతున్నాడు. ఈ రాత్రే దేవుడు వచ్చి, బాబు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీస్తున్నాను. లాస్ట్ గుడ్ నైట్లు ఎవరికైనా పెడితే పెట్టేసుకో. ఎందుకంటే గుడ్ మార్నింగ్ లేదు ఇక నీకు. వాట్సాప్లో మెసేజ్లు ఏమైనా పంపితే ఈ రాత్రి పంపుకో. ఎందుకంటే గుడ్ మార్నింగ్ మెసేజ్లు, తెల్లవారులకి సెల్ ఫోన్ చూడడానికి నీకు తెల్లవారేది లేదు, నీకు మరొక రోజు లేదు, ఈ రాత్రే నీకు చివరా అన్నాడు. మరి వాడు సంపాదించినవి వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి. ఎప్పుడే నిజంగా లోకంలో ఉన్న వాళ్ళని చూస్తే మీరు ఇవి చెప్తే అర్థమవుతాయని చెప్తావు అంతే. జయలలిత గారు మీకు తెలుసు కదా, అక్రమాస్తుల కేసులు ఆవిడ చాలా రోజులు జైలుకు కూడా వెళ్ళిపోయారు. ఆ తమిళనాడు సీఎం ఆవిడ జయలలిత గారు. ఏమంటే ఆవిడ చనిపోయింది సడన్గా, ఒక రోజు అనారోగ్యం పాలైపోయి చచ్చిపోయిందండి. ఆవిడకి హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంది, కొన్ని కోట్లు అండి. మెయిన్ రోడ్డుకి పక్కనే ఉంటుంది అది ఇల్లు. కోట్లు, పెద్ద భవనం. లోపలకు 1 ఎకరం 2 ఎకరాల భూమి ఉంటుంది లోపలికి. ఆ ఇంటి చుట్టూ కాంపౌండ్ గెస్ట్ హౌస్లో కట్టుకుంది. అప్పుడప్పుడు హైదరాబాద్కి వచ్చి వెళ్ళిపోయేదట. ఆవిడ చచ్చిపోగానే ఆ పేపర్లు ఎక్కడ ఉన్నాయో తెలియదండి. ఆ ఇంటికి ఎవరు ఓనర్స్ లేదు, సీల్ వేస్తారు అంతే. బూజులు పట్టేసింది అది. బూజులు పట్టేసి, డస్ట్ పట్టేసి, బూజులు పట్టేసి ఉంది. ఇప్పుడు అది అలాగా హైదరాబాద్లో వెళ్తుంటే మీకు కనపడుతుంది జయలలిత గారి ఇల్లు. బూజులు పట్టేసింది. ఎవడు దాన్ని చూసేవాళ్ళు లేడు. ఎవరిది ఇప్పుడు ఆ ఇల్లు? ఎవడు లేడు దానికి ఓనర్. చచ్చిపోయే టైం గట సుమారుగా ఒక 10,000 రకాల చీరలు ఉన్నాయట. ఆవిడ కొనుక్కున్న చీరలు 10,000 రకాల చీరలట. వేసుకునే చెప్పులట 700 రకాల జతలు ఉన్నాయట. చెప్పులు, అన్ని చెప్పులు కొని, అన్ని చీరలు కొని, అన్ని ఇల్లులు కొని, అన్ని పొలాలు కొని, అంత బంగారం చేయించుకుని, ఏదావిడ కాకి చెప్పింది ఆవిడికి, విన్నదా? జయలలిత కావు కావు, నీవి కావు అన్నది. పట్టించుకోలేదు. ఈరోజు మనతో చెప్తున్నాడు దేవుడు, మనం ఏవి కాదు. ఇక్కడ రాశాడు కదా, వారు తాము కొన్నది తమది కానట్టు, ఇది నాది కాదు, ఇల్లు నాది కాదు, దేవుడు ఇచ్చాడు, ఇంటిని దేవుడి కోసం వాడాలి. భార్య ఇచ్చాడు కదా, ఇంకా భార్యను సుఖపెట్టుకుంటా తిరుగుతానంటే కాదు. భార్య భర్తలు ఇద్దరు కలిసి దేవుడి కోసం కష్టపడాలి. ఏది ఇచ్చినా దేవుడి కోసం, ఏది వచ్చినా దేవుడి కోసం, దేవుడి కోసం, దేవుడి కోసం, దేవుడి మహిమ కోసం నువ్వు వాడాలి. వస్తువు వచ్చిందా, దాన్ని దేవుడి కోసం వాడు. ఒక కారు వచ్చిందా, సువార్తకు తిరుగు. ఆ కారులో చక్కగా దైవజనం ఎక్కించుకుని ఏదన్నా ప్రాంతానికి సువార్తకు తీసుకెళ్ళు. ఆటో ఉందా, సువార్తకు వాడు. వస్తువులు ఉన్నాయా, సువార్తకు వాడండి. ఇల్లు ఉందా, సువార్తకు వాడండి. దేహం ఉందా, సువార్తకు వాడండి. ఉద్యోగం ఉందా, సువార్తకు వాడండి. చక్కగా ఆరోగ్యం ఉందా, బలం ఉందా శరీరంలో, సువార్తకు వాడండి. ఏదొచ్చినా, మీకు ఏదొచ్చినా, ఏది దేవుడిచ్చినా తిరిగి దానిని దేవుడి కోసం మీరు వాడాలి. అలా వాడి దేవుడిని మనం ఏం చేయాలి? మహిమపరచాలి. ఇది దేవుడికి మనం చెల్లించే కృతజ్ఞత. కనుక నీతిమంతుని ఇల్లు గొప్పతననిది అనగానే ఆ ఇంటి నుండి ఎప్పుడు దేవుడి మాటలు వినిపించాలి. ప్రార్థన చేసుకుందాం.